హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియో అయితే మహాశివరాత్రి సందర్భంగా టెంపుల్స్కి వెళ్ళిన వీడియో అన్నమాట. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుండిద్ది. అలాగే ఫస్ట్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేస్తే వీడియోస్ పోస్ట్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఉదయం అయితే టెంపుల్కి వెళ్ళాము వేదాద్రి. అక్కడ నది స్నానం చేసి సాయంత్రం అయితే శివాలయానికి వెళ్ళాము జాగారం చేయడానికి. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుండిద్ది. ఇప్పుడు మీరు చూసేది అయితే వేదాద్రి అనమాట. స్నానాలు అయిపోయి దేవుడి దర్శనానికి అయితే లోపలికి వెళ్తున్నాం. మాస్టారు, ప్రదీప్, నేను. జ్యేష్ఠాయ జగనిష్ఠాయ జనమో ప్రజాయ ప్రజాయ జనమ మధ్యమాయ ప్రగల్భాయ జన గుడి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ కోసం మాస్టర్ క్యూలో ఉన్నారు. టికెట్ తీసుకొని వచ్చేసారు. తర్వాత కొబ్బరికాయ కొట్టి లోపలికి వెళ్ళాము. ఇందాక తక్కువ వచ్చారు గోపాల్ గారికి అంతా
అవును. ఫోటోలు తీసుకుంటే కింద పడతారు. పెడుతున్నారని తీసేసుకుంటారు. జాగ్రత్త కోతులు ఉన్నాయి. అది రానే వచ్చింది, త్వరగా ఇవ్వు, లాక్కుంటుంది. అదే నువ్వు కవర్ తీసావలేదు, వచ్చింది. బాగుంది కదా. ఇటు వాటర్ లేవు, అటు ముందు ఉన్నాయి. అమరావతి దగ్గర అసలు ఉండవు కదా వాటరు, అందుకోసం నడుచుకుంటూ వెళ్ళేది. మనం పడవెక్కే దగ్గరే బాగుంటాయి.
ఇప్పుడు మీరు చూసింది కృష్ణా జిల్లా వేదాద్రి నరసింహస్వామి ఆలయం. అక్కడ కృష్ణానదిలో స్నానాలు చేసి దేవుడి దర్శనం అయిపోయిన తర్వాత 11 కల్లా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా మధ్యాహ్నం రెస్ట్ తీసుకొని సాయంత్రం అయితే మాకు నందిగామ సిటీలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళాము. ఇంకా అపార్ట్మెంట్లో నేను మా ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళాము. నైట్ అంటే 1:30 వరకు ఉండొచ్చామండి. చాలామంది అయితే 3-4 వరకు ఉండొస్తారు. మేము కూడా అలానే ఉందామని వెళ్ళాము. కాకపోతే చాలా ఎర్లీగా వెళ్ళేకల్లే ఇంకా జాగారం అంటే చాలా కష్టం. అందరూ జాగారం చేయాలని చాలా మంచిదని వెళ్ళాము. కాకపోతే ఇంకా 1 వరకు ఉండి తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంకా దేవుడికైతే మీరు చూస్తున్నారు కదా అభిషేకాలు అందరూ వెళ్ళిన వాళ్ళందరూ చక్కగా చేశారండి. అదృష్టం వచ్చింది. చక్కగా వేరే టెంపుల్స్లోకి అయితే మనల్ని దర్శనం చేసుకోవటం వరకే ఇట్లా అభిషేకం చేయనివ్వరు. మేము వెళ్ళిన దగ్గర అయితే మంచిగా వచ్చిన వాళ్ళందరూ గోత్రనామాలన్నీ చదివి తర్వాత అభిషేకం అయితే చేపించారు. ఫస్ట్ అయితే ఆవు పాలు, తర్వాత తేనెతో పసుపు, కుంకుమ, ద్రాక్షారసం ఇంకా చాలా ఉన్నాయండి. కొబ్బరి నీళ్ళు వచ్చిన వాళ్ళందరూ తేనె బాటిల్స్, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, అలాగే ఆవు పాలు ప్యాకెట్స్ తల ఒకటి అన్నీ తీసుకొచ్చారు. వచ్చిన వాళ్ళందరి చేత ఇట్లా అభిషేకాలు అయితే చేపించారు. పూలమాలలు అన్నీ తీసుకొని వచ్చారు. మేమైతే ఎర్లీగా వెళ్ళాము, 8కే వెళ్ళిపోయాము. చాలామంది అయితే ఇంకా తర్వాత వచ్చారనమాట. కరెక్ట్గా 12 గంటలకైతే స్టార్ట్ చేశారు అభిషేకాలు. శివరాత్రి రోజు జాగారం చేయటం ఫస్ట్ టైం అండి. మేమందరం వెళ్ళిన వాళ్ళంతా ఫస్ట్ టైమే. అంతకుముందు అయితే ఎప్పుడూ వెళ్ళలేదు ఇట్లా.